రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భవనం కూలిన ఘటనలో ఇప్పటికే 2 మృతి చెందారు. మృతుల్లో చల్లా కామేష్ ఉపేందర్గా గుర్తించారు. అయితే చల్లా కామేష్ యొక్క మృతదేహాన్ని వెలికి తీశారు. ఆయన తీసుకువెళ్లి కొంత కొనవుపురితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కాసేపటికి మరణించాడు చల్లా కామేష్. ఇంకా ఉపేందర్ యొక్క ఆచూకీ లభించలేదు. 7 గంటలుగా కామేష్ను రెస్క్యూ చేసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రి తరలించినటువంటి కాసేపట్లోనే కామేష్ మృతి చెందారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ జితీష్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. 6 అంతస్తుల భవనం మరి, అయితే దానికి ఎటువంటి పర్మిషన్స్ కూడా లేవు. అరకొరగా ఏర్పాట్లు చేసి నిర్మాణాన్ని కూడా అరకొరగానే జరిపించినట్టుగా తెలుస్తోంది. చిన్న చిన్న పిల్లర్లు 9 అంగుళాల సైజుతో ఆ పిల్లర్ని ఏర్పాటు చేసి, మీరు బహుశా ఇక్కడ ఆశ్చర్యపోవచ్చు, ఒకదానిపై ఒకటి మిద్దెలు ఎలా పేరుస్తూ ఉంటారో పిల్లర్స్ సహాయంతో ఇక్కడ పిల్లర్స్ కూలిపోయి ఒకదానిపై ఒకటి ఆ రకంగానే స్లాబ్స్ పడిపోయాయంటే అర్థం చేసుకోండి ఎంతలా అక్కడ నిర్మాణ లోపం జరిగిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. యజమాని ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయం పక్కనే ఆనుకొని ఒక మఠాన్ని నిర్మించబోయాట. ఆయన యొక్క దురుద్దేశమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏంటి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? సహాయక చర్యలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే కార్మికులు చిక్కుకున్నారో లేదంటే వారు అక్కడ ఇరుక్కుని పోయారో వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? భద్రాచలంలో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ శిథిలాల్లోనే ప్రస్తుతం చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా 17 గంటల సమయం అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు సింగరేణి రెస్క్యూ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది, నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం భద్రాచలంకు చేరుకున్నాయి. మొత్తం దాదాపు 100 మందికి పైగా సహాయక సిబ్బంది చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి అయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకొని ఒక అప్రోచ్ మార్గం గుండా కూడా పూర్తిగా శిథిలాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. సరిగ్గా నిన్న రాత్రి 1:45 ఒక క్షతగాత్రుడిని అటు రెస్క్యూ టీం అయితే సేవ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా కామేశ్వర్ అనే ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒకరు మృతి చెందినట్లయితే సమాచారం అందుతుంది. ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. నిజంగా 2 తాపీ మేస్త్రులు ఉన్నట్లు మనకు అధికార వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ఒక తాపీ మేస్త్రికి 2 సహాయక కూలీలుగా ఉంటారు. సో ఆ లెక్కల ప్రకారం చూసుకున్న మొత్తం 6 శిథిలాల కింద ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇంత భారీ మొత్తంలో స్లాబ్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ కేవలం 9x9 అంగుళాల నేపథ్యంలోనే పూర్తిగా పిల్లలను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి 12x18 అడుగుల వెడల్పు ఉండేలా పూర్తి స్థాయిలో పిల్లల నిర్మాణం అయితే ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే రాడ్ కి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రాడ్ కూడా 18 నుంచి 16 నుంచి 20 అంగుళాల మేర ఉన్నటువంటి ఒక క్వాలిటీ రాడ్ ని కూడా వాడాల్సి ఉంటుంది. ఒకవైపు పిల్లర్లేమో చాలా అతి తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి పిల్లర్లు, కానీ స్లాబ్ మాత్రం మనం చూడొచ్చు దాదాపు ఒక మోచేయి వరకు కూడా మనకి స్లాబ్ కనిపిస్తుంది. సో ఇంత భారీ మొత్తంలో ఉన్నటువంటి స్లాబ్ ని మోయాలంటే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పిల్లర్లను, అది కూడా అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి పిల్లర్లను నిర్మించాల్సి ఉంటుంది. పూర్తిగా అవగాహన లోపం, నిర్మాణ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఈ నిర్మాణంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు, ఒక్కసారిగా పేక మేడల ఈ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిందని చెప్పుకోవాలి. G+6 గా ఉన్నటువంటి ఈ బహుళ అంతస్తుల భవనం అంతా కూడా కుప్పకూలడంతో సరిగ్గా నిన్న మధ్యాహ్నం 2:45 ఈ పరిస్థితి. ఇక్కడ ఏం చెప్తున్నా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత అరకొరగా నిర్మాణం జరుగుతోంది, అది భద్రాచలం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇంత పెద్ద బహుళంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు కనీసం అక్కడ పర్మిషన్ లేదని ఇప్పుడు చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకపోతే ఇన్ని రోజులుగా ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఎందుకు దీన్ని మధ్యలోనే ఆపివేయలేదు? దాని మధ్యలోనే కూల్చివేయలేదు? ఎగ్జాక్ట్లీ మనోజ్, శ్రీ 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 శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట ఈ భవనాన్ని పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఇంటి యజమాని ఆలయాన్ని కూడా ఇంట్లోంచే వెళ్ళేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక భారీ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ వ్యక్తి గురించి చాలా మిస్టీరియస్ గా కనిపిస్తుంది. ఈ శ్రీపతి అనే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా మనం వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఇతను ఒక ముస్లిం గా మనకి సమాచారం అయితే అంతుంది. ఒక షేక్ మౌలానా అని ఇతని పేరైతే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సింది. శ్రీ శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరిట అనేక ప్రాంతాల్లో ఇతను ఇలా మఠాల పేరిట ఏర్పాట్లు చేసుకోవడం, మఠాల పేరిట సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, కొన్ని ఆలయాలను కూడా ఇట్లా నిర్మించుకోవడం, చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చందాలు వసూలు చేయడం వంటివి చాలా పెద్ద ఎత్తున కలెక్షన్స్ కి తను పాల్పడుతున్నాడు. హిందూ ధార్మిక సంస్థ పేరిట కావచ్చు, ఒకవైపు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ముసుగులో
చాలా పెద్ద మొత్తంలో చందాల దందాలకు శ్రీపతి తెరలేపాడు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి మనకు సమాచారం అయితే అంతోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. సింగరేణి రెస్క్యూ టీం కూడా ఎందుకంటే పాత భవనం మీదనే ఇక్కడ కొత్తగా ఈ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పర్మిషన్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా కొంత అనుమానం కలుగుతుంది. అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారో అధికారులకి, ఏ రకంగా వీళ్ళకు తాయిలాలు అందించారా? అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం, ఇక్కడ దీన్ని పూర్తిగా కమర్షియల్ యూసేజ్ కోసం వాడాలని ఆలోచన చేశాడా యజమాని, లేదంటే ఆలయం కోసం వాడదాం అనుకున్నాడా? ఎగ్జాక్ట్లీ మనోజ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక పాత గోడని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఇల్లు ఈ స్లాబ్ కిందే పడిపోయి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఇంటి నిర్మించారు. ఆ ఇంటిని ఎక్స్టెన్షన్ చేస్తూ దానిపైన మొత్తం 5 ఫ్లోర్లు ఈ ఇంటి యజమాని నిర్మించాలని ఆలోచన చేశాడు. అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా చేపట్టాడు. కానీ పూర్తిగా ఈ స్థాయి ఇంటిని నిర్మించాలంటే, ఇంత పెద్ద బహుళ అంతస్తాన్ని నిర్మించాలంటే 5 అడుగుల మేర, అంటే 5 స్లాబ్లు వేయాలంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగానే బేస్మెంట్ అనేది స్ట్రక్చర్ నుంచి కూడా దానికి అనుకూలంగా ఉండాలి. కానీ 40 ఏళ్ల క్రితం నాటి నిర్మాణం మరోవైపు ఆ పూర్తిగా 5 స్లాబ్లు వేసిన తర్వాత ఆ ఇంటి యొక్క గోడలను కూడా ఇంటి యజమాని కూల్చివేయించేశాడు. అయితే నిజానికి ప్రస్తుతం కార్మికులు కూడా చిప్పింగ్ చేసేందుకే వచ్చారని మనకు సమాచారం అవుతుంది. చిప్సింగ్ అంటే పూర్తిగా ఇలా పగుళ్ళు వస్తాయి, పూర్తిగా ఇలా బీమ్స్ కావచ్చు, ఆ పిల్లర్లు ఇలా పగుళ్ళు వచ్చినప్పుడు వీటిని పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడ వరకు క్లీన్ చేసి మళ్ళీ ఒక రసాయనానికి కాంక్రీట్ ని మళ్ళీ మిక్స్ చేసి వేసి దీన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా చిప్సింగ్ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ బహుళంతస్తుల భవనం అయితే కుప్పకూలింది. ప్రస్తుతం కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, భద్రాచలం వార్తలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సరిగ్గా ఏ సమయానికి ఈ ఘటన జరిగింది, ఎంతమంది లోపల ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు, మీకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి? నా పేరు రామ్మోహన్ అండి. ఇది బిల్డింగ్ కి ఎదురుగుండా ఉన్న ఇల్లే మాది. సుమారు నిన్న 2:35, 2:40కి ఇది ఘటన జరిగింది. ఇది చాలా విషాద సంఘటన, భద్రాచలంలోనే ఒక విషాద భయంకరమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. నేను అన్నం తిని అప్పుడే జస్ట్ బయటికి రాగానే నాకు ఒక పెద్ద శబ్దం, ఎలాంటిదంటే భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి గబగబా నేను మొత్తం అంతా పొగలాగా మొత్తం డస్ట్ అంతా వచ్చింది. మేము చాలాసార్లు శ్రీపతి గారికి కూడా చెప్పాము, ఇది G+5 కడుతున్నారు కానీ కింద పునాదులు సరిగ్గా లేవని చాలాసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి గవర్నమెంట్ వారి పర్మిషన్స్ అనేది గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దట్ ఈస్ అప్ టు దేర్. కానీ కింద మాత్రం నేను పర్సనల్గా వచ్చినప్పుడు 3 వాయిస్లు అయితే నాకు వినపడ్డాయి. రాత్రి ఒక అతన్ని బయటికి తీశారు. ఇప్పుడేం అర్థం ఏంటంటే ఆయన చనిపోయానన్నారు. కానీ 2 కుక్కలు అక్కడ ఉన్నాయండి. నిన్నటి నుంచి వాడికి భోజనం లేదు, అవి పడి ఒరుగుతున్నాయి. దానికి సంగతి మళ్ళీ దానికి ఏదైనా చేయాలని నేను ఇప్పుడు బయటకు వచ్చాను. నేను చాలాసార్లు ఈ విధిలో వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారు. శ్రీపతి నేచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే శ్రీపతి గతంలో అతని మతం వేరే అని, ఆ తర్వాత మతం మార్చుకున్నాడు, అతని బిహేవియర్ ఏ విధంగా ఉండేది తెలిసిన సమాచారం ఏంటి? ఏమంటే అతను కొద్ది ర్యాష్ బిహేవియరే, కొద్దిగా అందరితోనూ సరిగ్గా ఉండడు. చాలాసార్లు మేము చెప్పినా కూడా ఎవరి మాట విండో. నేషనల్ సర్వీస్ తరఫున ట్రస్ట్ వెనక ఎవరైనా రాజకీయ శక్తులు కానీ ఇంకేదైనా ఉన్నాయండి, ఉన్నాయనేది వాస్తవం, అది అందరికీ తెలుసు. ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేత, ఏ స్థాయికి చెందినటువంటి వ్యక్తి? ప్రస్తుతం ఆ స్థానికుడు కూడా చెప్పడానికి కొంత మొహమాట పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇతని వెనుక, శ్రీపతి వెనుక చాలా దుష్ట శక్తులు అయితే దాగున్నాయి, రాజకీయ శక్తులు అయితే దాగున్నాయి. ఆ వెంట కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నిజానికి నిన్న ఘటన జరిగిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మీరు చెప్తున్న ప్రకారంగా ఆ రాజకీయ నాయకులే ఇంతటి స్థాయిలో అక్కడ అనధికారికంగా నిర్మాణం జరుగుతున్నా కూడా దాన్ని అడ్డుకోకుండా ఆ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎగ్జాక్ట్లీ మనది 100%. ఎందుకంటే ఈ స్థాయిలో ఇంత మొత్తంలో ఒక అక్రమ కట్టడాన్ని, అది కూడా భద్రాచలం పంచాయతీ ఆఫీస్కి చాలా కూతవేట దూరంలోనే ఇంత స్థాయిలో భారీ మొత్తంలో ఈ బహుళంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు ఇతను చాలా సాయశక్తుల ప్రయత్నం చేశాడు. ఇతను వెనుక ఖచ్చితంగా రాజకీయ శక్తులు కూడా ఉన్నాయనేది మనకి స్పష్టంగా అందుతున్నటువంటి సమాచారం. శ్రీపతి అంటేనే ఇక్కడున్నటువంటి స్థానిక వాసులంతా కూడా కొంత భయపడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అతని బిహేవియర్ అంతా కూడా ర్యాష్ గా ఉంటుంది, గొడవకు దిగుతాడు, దాడి చేయడానికి కూడా వెనుకాడడంటూ కూడా శ్రీపతికి సంబంధించి చెప్తున్నారు. కానీ ఒక ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ నడిపించే వ్యక్తి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలి, పూర్తి స్థాయిలో అతను ఒక పరమ పవిత్రంగా భావించాల్సి ఉంటుంది అతన్ని కూడా. కానీ అటువంటి వ్యక్తి ఈ స్థాయిలో అతనిపై ఎందుకు ఇక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు అతను ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు, ఆలయాన్ని నిర్మించిన తర్వాత 5 అంతస్తుల భవనాన్ని ఎందుకు నిర్మించాలనుకున్నాడు అనే దానిపై అనేక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా
40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఇంటిని అతను ఆలయానికి సమీపంలోనే G+5 భవనాన్ని నిర్మించి అదొక ధార్మిక సంస్థగా మఠానికి సంబంధించినటువంటి భవనంగా అతను నిర్మించాలని అయితే ఆలోచన చేశాడు. ప్రస్తుతం ఆ NDRF బృందాలు కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం భారీ క్రేన్లు, లిఫ్ట్లు, హైడ్రాలిక్ లిఫ్ట్ల సహాయంతో ప్రస్తుతం ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి వరకు అవిశ్రాంతంగా సహాయక బృందాలు పనిచేయడంతో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మళ్ళీ సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే నిజానికి ప్రస్తుతం నిన్న సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు నేను రాత్రి విజయవాడ అధికారులు అక్కడ పంచాయతీ అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉండే MRO ఇతర అధికారులు ఎవరైనా ఉన్నారా? ఇంతటి స్థాయిలో ఒక నిర్మాణం అక్రమం అని తెలిసినా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు, ఎందుకు వారిని నిలువరించలేకపోయారు? వారిని ఒకసారి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇక్కడ అధికారులు ఎవరు లేరు. మరి కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ తో పాటు SP ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అప్రోచ్ మార్గం గుండే నిన్న ఒక క్షతగాత్రుని సేవ్ చేసేందుకు సహాయక బృందాలు అయితే ప్రయత్నించాయి. అయితే అతను మార్గ మధ్యలో ఆసుపత్రికి తరలించకుండా అతను మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతుంది. మృతుడి పేరు కామేశ్వర్ గా తెలుస్తుంది. మరోవైపు ఉపేందర్ అనే మరొక తాపీ మేస్త్రి కూడా లోపడే ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ భవనం కింద నుంచి పూర్తిగా జాకీలు ఏర్పాటు చేసుకొని NDRF బృందాలు, సహాయక బృందాలు నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రి వరకు కుప్పకూలిపోయే సమయానికి వారంతా ఎక్కడ పని చేస్తున్నారు, ఏ ఫ్లోర్ లో ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటే వరుస క్రమంలో ఆ బిల్డింగ్ స్లాబులు కూడా ఏ రకంగా అయితే 6 అంతస్తుల భవనం నిర్మాణం జరిగిందో అదే స్థాయిలో 1, 2, 3 అనే స్టెప్స్ పరంగా ఒకసారి మీరు చూపించండి. లాంగ్ ఫ్రేమ్ లో కింద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా మనకు కనబడుతోంది. ఆ లేయర్ వైజ్ గానే కనబడుతోంది. సో వారు ఏ ఫ్లోర్ లో పని చేస్తూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు వారు గ్రౌండ్ ఫ్లోర్ లేదా ఫస్ట్ ఫ్లోర్ లో పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పురాతనమైనటువంటి భవనము. ఇది 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనం. కింద బేస్మెంట్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఇది ఒక రాతి ఇసుక మీకు ఆ నిర్మాణంలో కనిపిస్తుంది. సో ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయితే కాదు, ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన ఈ స్లాబ్స్ మీరు చూడొచ్చు, ఒక్కొక్క లేయర్ గా అంటే పూర్తిగా ఒకసారిగా కుప్ప కూలిపోయిన తర్వాత అతుక్కున్నట్టుగా ఒక్కో స్లాబ్ కూడా పూర్తిగా ఆ స్లాబ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం పగుళ్ళు వచ్చినటువంటి సందర్భం సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 1, 2, 3, 4, 5 కింద బేస్మెంట్ మొత్తంగా G+5 కన్స్ట్రక్షన్ గా మనకు చాలా స్పష్టంగా అర్థమైతే అవుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో 170 యాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా గిరిజనేతలు నిజానికి నిర్మాణాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండదు. కానీ అటు పూర్తి స్థాయిలో పుట్టగొడుగుల్లా అటు ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు అయితే వెలుస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా జిల్లా కలెక్టర్ కు, పంచాయతీ ఆఫీసర్ కు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు చేశారు. గతంలో అధికారులు కూడా ఈ భవనాన్ని కూడా నిర్మాణ పనులు కూడా ఆపివేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఎంతమంది పనిచేస్తున్నారు? ఇది కుప్పకూలిపోయే సమయానికి ఎంతమంది అక్కడ నిర్మాణానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు? మనకంతున్న సమాచారం ప్రకారం మొత్తం 6 కూలీలు భవన నిర్మాణ కార్మికులు ఈ ఘటనా ప్రదేశంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే సరిగ్గా వాళ్ళు భోజనానికి వెళ్ళిన సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ లోపల ఎంతమంది ఉన్నారనే దానికి ఇంకా స్పష్టత రావాల్సింది. నిజానికి ఈ దాదాపు ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు బ్రతికే అవకాశాలు అయితే చాలా స్వల్పంగానే ఉంటాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వారికి ఆహారం దూరమైంది. లోపల భారీ స్థాయిలో వారి శరీరాలపై కూడా గాయాలు ఉండే అవకాశం ఉంది. తీవ్ర రక్తస్రావం కూడా కలిగే అవకాశం ఉంటుంది. నిన్న కామేశ్వర్ కూడా కామేశ్వర్ని రెస్క్యూ చేసే సమయంలో కూడా కామేశ్వర్ యొక్క ఎడమ చెయ్యి, ఎడమ కాలు కూడా పూర్తిగా శిథిలాల్లో చిక్కుకుపోయింది. అతనికి పూర్తిగా రక్త ప్రసరణ కూడా నిలిచిపోవడంతో ఒకసారిగా అతన్ని బయటికి తీసిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున బ్రతికించేందుకు ప్రయత్నం చేశారు. అతన్ని బయటికి తీయడానికి కూడా అతని ఎడమ కాల్ని కూడా రెస్క్యూ సిబ్బంది తొలగించినట్టు వైద్య సిబ్బంది సహకారంతో తొలగించినట్లయితే సమాచారం. ఒకసారిగా బ్లడ్ దాదాపు కొన్ని గంటల పాటు రక్త ప్రసరణ నిలిచిపోయిన తర్వాత అకస్మాత్తుగా అతన్ని బయటికి తీయడంతో రక్త ప్రసరణ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో అతను మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనపై సంబంధించి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి సారిస్తుంది. ఒకవైపు బీజేపీ నేతలు కూడా సంఘటన ప్రదేశం చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరిగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మృతులకు 50 లక్షల మేర ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎవరైతే నిర్లక్ష్యంగా వహించినటువంటి పంచాయతీ అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు ఎవరున్నా సరే తక్షణమే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలన్న కూడా ఒక డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కొంతమంది NDRF బృందాలు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ? హౌ మెనీ డిసీజ్డ్ ఆర్ ఇన్ దేర్? Actually, no any proper confirmation that how many person trapped here, or civil authority administration may be there. What was your action plan? Our action plan to, if anyone trapped there, then evacuate them, rescue them, trapped victim. Bas.
ప్రస్తుతం వాళ్ళు సేవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ వారికి ప్రత్యేకమైనటువంటి ప్లాన్ కూడా ప్రత్యేక ప్రణాళికతో కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో మళ్ళీ సహాయక చర్యలను కొనసాగిస్తామని చెప్పైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చెప్తున్నారు. మొత్తం 100 మందికి పైగా సహాయక సిబ్బంది అయితే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులంతా కూడా నిన్న అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండి పరిస్థితిని అయితే పర్యవేక్షించారు. మరోవైపు మంత్రులు తుమ్మల, పొంగులేటి, బట్టి కూడా పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం వహించకూడదు, పూర్తి స్థాయిలో అక్కడ ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తులను బ్రతికించే ప్రయత్నం చేయాలని కూడా అటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు జారీ చేస్తున్నారు. ఇది వినోద్ స్నేహబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV భద్రాచలం నుంచి. రైట్ ఉదయ్. సో మొత్తం మీద భద్రాచలం జరిగినటువంటి ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయిన అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీకి సమాచారం అందిస్తోంది. సో దాంట్లో మీరు చూస్తున్నారు 6 అంతస్తుల భవనాన్ని కేవలం కమర్షియల్ యూసేజ్ కోసమే శ్రీపతి సేవా ట్రస్ట్ పేరిట శ్రీపతి అనేటువంటి ఈ వ్యక్తి నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ కనిపించే వ్యక్తి ఫోటోలో కనబడుతున్నారు కామేశ్వరరావు. ఆయన ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీశారు. ఉపేందర్ అనేటువంటి మరొక వ్యక్తి కూడా లోపల చిక్కుని ఉన్నాడు. ఇంకా అధికారికంగా అధికారులు తన మరణం పైన ధృవీకరించలేదు, కానీ ఆయన బ్రతికుండే అవకాశాలు మాత్రం చాలా స్వల్పంగానే కనబడుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన అంశం పైన అధికారులు ఏం చెప్పారో చూద్దాం. పోలీస్ అండ్ ఫైర్ సర్వీసెస్ వచ్చారు. సో అది అయినాక మన సింగరేణి మరియు ఐటీసీ వీళ్ళు మెకనైజ్డ్ మషినరీ మొత్తం వాడుకుంటూ కింది నుంచి అప్రోచ్ తవ్వేసుకుంటూ ఇది ఆపరేషన్ జరిగింది. అండ్ దీంట్లో మన ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సాయం చేసింది. సో దీనివల్ల మనం ఒక మనిషికి కామేశ్వరరావు అని మనిషికి మనం ఇప్పుడే హాస్పిటల్ కి పంపించాము. ఇంకొక మనిషి ఉన్నారని మనకి సమాచారం ఉంది, కానీ ఇది కొలాప్స్ ఏదైతే అయిందో దీనికి మేము ఇంకా లేయర్ బై లేయర్ తీసుకుంటూ మనము వాళ్ళకి కూడా లొకేట్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాము. సో ఇప్పుడు ఇంకా ఈ డెబ్రిస్ ఏదైతే ఉందో మొత్తం తీసినాకనే మనకి ఐడియా వచ్చేస్తుంది. సో దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్ కి. అండ్ వాళ్ళకి నోటీసెస్ గ్రామ పంచాయతీ తరఫున కూడా పోయినాయి. ఇది మన స్థానికులందరికీ కూడా తెలుసు. అండ్ వాళ్ళకి కంటిన్యూస్ గా పర్సుయేషన్ చేసుకుంటూ అథారిటీస్ ఆర్ ట్రైంగ్ టు స్టాప్ ద కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళు అట్లా చేసుకుంటూ పోయారు. అండ్ నౌ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్. సో 100% ఎవరైనా బాధ్యులు ఉన్నారు వాళ్ళ మీద వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ ఇట్లాంటివి ఇంకా జరగకుండా వి విల్ షో ద ఎఫెక్ట్ ఆన్ ది ఫీల్డ్. అదే ఇప్పుడు అన్ని పర్మిషన్ అందరికి ఇప్పుడు చట్టం పరంగా అవకాశం ఇస్తూ వీ టెల్ దెమ్ దట్ మీరే కూల్చుకోండి, లేకపోతే మేము వచ్చి కూల్చేస్తాము. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఏదో స్టే లాగా ఏదో తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది చేయకుండా చేస్తే మళ్ళీ వాళ్ళు అదే మాకు చెప్పకుండా చేస్తున్నారు, చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటలేరని మనకే బ్లేమ్ చేస్తారు. అండ్ దెన్ ఇప్పుడు ఫలితాలు ఇట్లాంటివి వస్తాయి. సో బ్లేమ్ చేయడానికి ఎవరైనా చూస్తున్నారంటే దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓనర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ యాజ్ మచ్ యాజ్ అథారిటీస్. ఇప్పుడు మనం ఇంత ఎఫర్ట్ పెట్టి ఒక మనిషికి తీసుకున్నాము, ఆ మనిషి మేము వెనకాల కూడా. ఈ రోజు భద్రాచలం పట్టణంలో మధ్యాహ్నం 3-3:30 గంటల సమయంలో ఒక 6 floors అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ప్రాథమికంగా మాకున్న సమాచారం ప్రకారం దాంట్లో 2 చిక్కుకున్నట్టు మాకు సమాచారం. వెంటనే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్ టీమ్స్ అన్ని కూడా స్పాట్ కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకరు ఎవరైతే చిక్కుకున్నారో 10 hours కష్టపడి జస్ట్ ఇప్పుడే అతన్ని బయటికి తీయడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక అతని కండిషన్ ఏంటనేది మనకు క్లారిటీ వస్తుంది. అదే విధంగా ఏదైతే అనుకున్నామో ఇంకెవరైతే చిక్కుకున్నారో వారి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యంత్రాంగం, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఈ 10 hours నిర్విరామంగా కష్టపడి ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలిగాము. ఇంకొకరి కోసం కూడా ఇదే దాంతో మేము చేస్తాము. ఈరోజు మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్